అందుకని ఇటువంటి వాటి వలన మనం చచ్చినందుకు నాకేమీ విచారం లేదు, లేకపోతే ఇంకోటి లేదు. కానీ దీనివల్ల మనం ఏమి సాధిస్తున్నాము అనేటువంటిది కూడా మనం ఆలోచించుకోవాలి. ఆలోచించుకోకపోతే నిరంతరం మనకు ఒక దురందరం ఒకళ్ళని లేపేస్తే 100 మంది ఉగ్రవాదులు మన దేశంలో ఉగ్రవాద చర్యలు చేయడానికి సిద్ధమవుతా ఉంటారు. ఈ విధానం ఏమిటి అనేటువంటిదే ప్రశ్న. మనం ఇటువంటివన్నీ కూడా ఇజ్రాయెల్ నుంచి, సిఐఏ నుంచి, ఇట్లాంటి వాటి నుంచి నేర్చుకున్నటువంటి ఒక అవలక్షణం. నేను మాత్రం ఈ విషయం మరి హౌ టు కౌంటర్ టెర్రరిజం సార్. ఓకే, వాళ్ళ నుంచి అవలక్షణాలు మనం వంట పట్టించుకున్నాం. మరి దీన్ని అడ్రస్ చేయడానికి పొద్దున్న లేస్తే పక్కనోడితో పంచాయతీ ఉంటే ఏదో ఒకటి చేయాలి కదా. ఏది చేయకుండా కిమ్మిన్నాస్ లా కూర్చుంటే వెస్ట్ బెంగాల్ దాటి బీహార్ దాకా వచ్చిండేవాళ్ళు ఈ పాటికి. ఇలాంటివి చేస్తే గతంలో కూడా చేశారు. ఇవాళ ఏదో కొత్తగా చేస్తున్నారని నేను చూడలే. గతంలో కూడా చేశారు. ఏమైంది? ఫలితం ఏమైంది? అల్టిమేట్ రిజల్ట్ ఏమిటనేటువంటిదే నా ప్రశ్న. మనం ఏమీ చేయకుండా వదిలేస్తే భారతదేశంలో సగమే ఉండేది ఈ రోజు. ఇంకోటి పక్కన వాడు ఎందుకు చేస్తున్నాడు? అమెరికా వాడు ప్రోత్సహించాడు కనుక చేశాడు. మనకు తెలీదా? అమెరికా వాడి సంఖ్యకి మనం కూర్చుంటాం. మనకు తెలీదా ఆ విషయం? ఎవడు ఉగ్రవాదులను ఎవడు ప్రోత్సహించాడో, పాకిస్తాన్ ఎవడు ప్రోత్సహించాడో మనకు తెలీదా? తెలుసు. ఒకటి సార్, అంటే మీరు అన్నదాని ప్రకారం కోటేశ్వర గారు, మీరు అన్నదాని ప్రకారం 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్. ఇప్పటికీ ప్రపంచంలో ఉన్నటువంటి ఉగ్రవాదులందరికీ అమెరికా సపోర్ట్ చేస్తా ఉంది. అందులో ఎటువంటి డిస్ప్యూట్ లేదు. అయితే అందులో ఎటువంటి డిస్ప్యూట్ లేదు. మీరు చెప్పిన దాని ప్రకారం 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే అమెరికా హఠాత్తుగా శాంతి మంత్రం పఠించేసి ఇలాంటి వ్యవహారాలన్నీ మానుకోవటం, అది జరగదు. 2 ఏంటంటే మనం వచ్చినోడు వస్తాడు, పోయినోడు పోతాడని వదిలేస్తే భారతదేశంలో కింద నుంచి తమిళనాడుని కొట్టుకుంటూ వస్తారు, ఆ పై నుంచి కాశ్మీర్ కొట్టుకొని సగం దేశం ఎగిరిపోతుంది, సగం ఇంకా ఇంత ముక్క మిగులుతుంది. వాళ్ళ పట్ల ఉపేక్షించాలంటారా మీరు ఉగ్రవాదుల్ని? ఉగ్రవాదుల పట్ల ఉపేక్షించక్కర్లేదు. ఉగ్రవాదుల్ని కొంతమందిని చంపినంత మాత్రాన రహస్యంగా చెప్పుకోలేం కదా. మన దురందరం చెప్పాడని చెప్పేసి మీరు చెప్పగలరా? మీరు గర్వంగా మనం చెప్పుకోగలమా? చెప్పండి. మనం చంపామని. వాళ్ళ ఆపరేషన్స్ అలాంటివండి, ఎట్ట చెప్తారు బయటికి? వాడు కులం గోత్రం పేరు చెప్పుకొని రాడు కదా, నేను ఫలానా వాడిని చంపానని రాడు కదా. వాళ్ళ ఉద్యోగాలు అలాంటివి. ఏం ఉద్యోగాలు? వాళ్ళు చేసే ఉద్యోగాలు అలాంటివి. టెర్రరిస్టులను చంపడం అనేది వాళ్ళ ఉద్యోగం. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి తప్ప ఉగ్రవాదులను నిర్మూలించే కొత్త ప్రమాదాలను తీసుకొచ్చేటువంటి ఉద్యోగాలు మనకెందుకు? నా అభిప్రాయం. So then we have to give up